నువ్వు నిరూపించినప్పుడు కదబ్బీ. నిరూపిస్తే రెడీనా కాదా అది చెప్పు. రెడీ 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 రెడీ. శభాషత. ఇప్పుడు నువ్వు నాకు నచ్చావుతా. సరే బాబు, సరిగ్గా 48 గంటలకి తిరిగి ఈ పంచాయతీ మొదలవుతుంది. ఈలోపు నువ్వు నిరూపించుకోకపోతే ఈ పంచాయతీ తీసుకునే నిర్ణయానికి నువ్వు నీ కుటుంబం కట్టుబడి ఉండాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకో. అలాగే ఈ 48 గంటలు కూడా వీళ్ళు నేను ఖాళీ చేయించిన ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఎందుకు అఖిల? గడువు ఉంది కదా. గడువు ఉన్నా సరే నాయనా, హంతకురాలిగా ముద్రున్న ఆ శారద తన పిల్లలు ఆ ఇంట్లో ఉండేదానికి వీల్లేదు. అయితే వాళ్ళు ఈ 48 గంటలు నాతో పాటు నా ఇంట్లోనే ఉంటారు. ఏంది నాయనా నువ్వు? బొత్తిగా రూల్సే తెలిసినట్టు లేదు నీకు. వర్కర్స్ ఉండే కొంపలోనే వాళ్ళు ఉండేదానికి కుదరదంటే ఓనర్లుండే ఇంటికి ఎట్టా తీసుకొస్తావు? రూల్స్ ఒప్పుకోవు. అమ్మీ పా. మనవడా, ఉన్నట్టుండి అఖిల ఇంతలా రెచ్చిపోవడానికి, నీపై ఇంత కక్ష సాధింపుగా ప్రవర్తించడానికి కారణం ఏంటో నాకింకా అర్థం కావటం లేదు. నాకు అర్థమవుతుంది తాతయ్య. మ్యాగీ తాతయ్య. మ్యాగీయా? అవును తాతయ్య, మ్యాగీనే. కోర్టు విషయంలో మ్యాగీ నన్ను అర్థం చేసుకుని నా చెల్లికి సపోర్ట్గా నిలబడేలా హెల్ప్ చేసింది. అది అత్తయ్యకి మింగుడు పడలేదు. అప్పటి నుండి మ్యాగీ మెల్లగా వాళ్ళమ్మ నా పైన అల్లిన కట్టుకథల్ని దాటి నా గురించి నిజాలు కనుక్కోవడం మొదలుపెట్టింది. మ్యాగీ మెల్లగా నాకు దగ్గరవడానికి ప్రయత్నిస్తుంది. అదే సమయంలో తన కూతురు తనని కాదని నా వైపుకు వస్తూ ఉండడం, నా గురించి ఆలోచిస్తూ ఉండడం, నా మాటకే ఇంపార్టెన్స్ ఇస్తూ ఉండడం, ఇవన్నీ అత్తయ్య జీర్ణించుకోలేకపోయింది. తన కూతురు తనని కాదంటుందేమో, తనకి కాకుండా పోతుందో అన్న ఇన్సెక్యూరిటీ ఫీలింగ్తో అత్తయ్య ఇదంతా చేస్తుంది. మీరేంటో, మీ మంచితనం ఏంటో చిన్న పిల్లలకు అర్థమవుతుంది, కానీ అఖిలాండేశ్వరి బుర్రకి ఇంకా ఎక్కడం లేదు. ఇలా మిమ్మల్ని ఇలా ఇక్కట్ల పాలు చేయాలని ప్రాకులాడుతోంది. ఎలా మనవడా, ఎలా అడ్డుకట్ట వేసేది? చూడాలి తాతయ్య. ప్రస్తుతానికి నా దగ్గర కూడా జవాబు లేదు. కానీ అత్తయ్యకి అడ్డుకట్ట వేసే దారైతే కనిపించకుండా పోదు. చూద్దాం. అది సరే బావా, కానీ ఇప్పుడు మీకు పెద్దమ్మ నిలువ నీడ లేకుండా చేసింది. మీరెక్కడుంటారు ఇప్పుడెలా బావా? భయపడకపోద్దు. ఆ ఇల్లు కాకపోతే ఏంటి, ఊళ్ళో చాలా ఇల్లు లేవా? ఏదో ఒక ఇల్లు అద్దెకు చూసుకుంటాం. నాకు ఈ ఊళ్ళో ఇల్లు లేకుండా తరమాలనుకున్న అఖిలాండేశ్వరి ఆశని అడియాశ చేసి గడువులోపు నిజాన్ని నిరూపించి గౌరవంగా తిరిగి నా ఇంట్లోనే నేను అడుగు పెడతాను.
అమ్మా విద్య రండి వెళ్దాం. బాయ్. అమ్మా మీరు ఇక్కడే కూర్చోండి, నేను వెళ్ళి ఇల్లు చూసి వస్తాను. అన్న చెప్పండి బాబు, ఏం కావాలి? ఇల్లు అద్దెకి కావాలండి. ఇల్లు మీకు అద్దెకి ఇవ్వనండి, సారీ. ఏమండి అదేంటండి, ఇల్లు అద్దెకి ఇవ్వబడును అని బోర్డు పెట్టారు కదా. ఎవరో పిల్లలు ఆడుకుంటూ పెట్టారు బాబు, ఇప్పుడే తీసేస్తాను. వాడు ఊళ్ళో ఎన్ని గల్లీలు తిరిగినా, ఎన్ని ఇళ్ల తలుపులు కొట్టినా వాడి కుటుంబం తలదాచుకునేదానికి ఒక్క ఇల్లు కూడా దొరకదు బావుగారు. అద్దెకివ్వబడును అని బోర్డులు కనపడతాయే కాని వీడు కనపడగానే అద్దెకివ్వబడును అనే మాటే వినపడదుగా. అమ్మా ఇల్లు అద్దెకి కావాలి. లేదు బాబు, మేము అద్దెకివ్వము. అమ్మా నువ్వు సూపర్ అఖిలమ్మా. ఇన్ని రోజులకి ఆ వెంకీగాడికి దిమ్మ తిరిగే దెబ్బ కొట్టావు. వాడి ఇల్లు వదిలి వీధులు పట్టుకుని తిరిగేలా చేశావు. ఇంకా వెంకీగాడికి రెండే రెండు దారులున్నాయి. ఒకటి, వాడు ఊర్లో తలదాచుకోవడానికి ఇల్లు కావాలంటే నీ కాళ్ళు పట్టుకుని నువ్వు చెప్పినట్టుగా విని మ్యాగీ పాపని పర్మనెంట్గా వదిలిపెట్టి వాడి చెల్లి ఈ ఇంటితో సంబంధం తెగ్గొట్టుకుని పోవడం, లేదా ఊర్లోనే లేకుండా పోవడం. నువ్వు సూపర్ అఖిలమ్మా, నువ్వు సూపర్ అంతే.